చిలికి చిలికి గాలివాన అవుతుందంటారు కదా, అట్లనే ఉంది ఇప్పుడు. చాలా చిన్న విషయమే అనుకున్నారు. ఈ మధ్యకాలంలో మనకి ఇది మన గణేశుడి 11 రోజులు అనుకుందాం, ఈ గణేష్ నవరాత్రులు. ఇదే కాదు, జనరల్గా ఎవరు ఏ టూర్లకు పోయినా కూడా ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ పాటలు వినపడుతున్నాయి. అందులో ముఖ్యంగా 2 పాటలు ఎక్కువ వినపడుతుంటాయి తెలుసా. అదే సారే రావాలంటున్నారు అనే పాట, తర్వాత గులాబీల జెండలమ్మ, ఇట్లా కొంచెం మంచి ఊపిచ్చే పాటలు ఒక 2-3 ఉన్నాయి కదా. వీటిని ఎక్కువగా పెట్టుకొని డ్యాన్సులు చేస్తున్నారు అన్నట్టు. అటు యువతే కాదు, ఈ ఏజ్తో సంబంధం లేకుండా. దాని తర్వాత ఇది బాగా బయటకు వచ్చిన అంశం ఎప్పుడుందంటే, మన బాగా గణేష్ నిమజ్జనంలో కూడా చూసినాం. పోరలందరూ ఎగరడం కానీ, పెద్దలు ఎగరడం కానీ, ఇదంతా కూడా. సో ఇదంతా కూడా సోషల్ మీడియాలో బాగా వార్తలు వచ్చినాయి. అందులో వాళ్ళకి ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉంటుంది కదా. వీటిని తట్టుకోలేక ఏం చేసిరంటే ఆఖరికి, అట్టట్లా మన రేవంత్ అన్న పాట ఒక్కటి కూడా లేకుంటే బాగుంటుందని సెక్రటరియట్ దగ్గర, సో ఏది ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనంలో పాట పెట్టిరు. ఏది ఇదంతా వస్తుంది కదా, మనం పెట్టకపోతే బాగుంటుందని ఆడవిలు మంచిగా ఇరుక్కున్నారు. అయితే ఈ అంశం ఈరోజు ఏమైందట కదా, కేసీఆర్ పాటల విషయంలో మీనాక్షి ఢిల్లీకి చేర్చేసిందట. ఏంది ఇట్లుంది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మనము 6 గ్యారంటీలు అన్నాము, 5-6 ఆఖరికి 5-6 కూడా మర్చిపోయే పరిస్థితికి వచ్చింది అనుకుంటాం. మన పరిస్థితి అట్లుంది, ఎందుకంటే ఆ గ్యారంటీలు ఏమైనా ఇచ్చి వస్తే ఆ 5-6 గుర్తుంటాయి. ఇందులో 13 అంశాలు ఉన్నాయి, మనం ఆల్మోస్ట్ కొన్ని ఇచ్చినాము. అయినా ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాటలు కాకుండా ఇవాళ ఎందుకు కేసీఆర్కి సంబంధించిన పాటలు ఎక్కడ చూసినాలో చెవులల్లో తుప్పొదిలే విధంగా మారుమోగుతున్నాయి. ఇగో ఇది తెలంగాణలో ఉన్న పరిస్థితి ఇవాళ అనేసి మొత్తం టోటల్గా ఆమె పాటల్ని మంచిగా పెన్ డ్రైవ్లో పెట్టేసి ఢిల్లీకి చేరవేసిందట. ఇట్లాంటి నేపథ్యంలో ఇంకా ఏ ముఖం పెట్టుకొని రేపు 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన అర్హత వేటు పెడితే బై ఎలక్షన్లు ఎట్లా గెలుస్తాము, రేపు కండ్ల ముందల జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఉంది, అది కాకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎంత మార్పు వచ్చిందనే విషయాన్ని ఆమె చాలా స్పష్టంగా పాటలు మరీ మామూలుగా నివేదికలో రాసి పంపించడం వేరు, కానీ ఏకంగా పాటల్నే ఆమె పెన్ డ్రైవ్లో మీరు వినండి ఒకసారి. అంటే ఏ మూమెంట్లో ఎక్కడెక్కడ ప్రజలు ఆ పాటలకు మహిళలు, ఒక మహిళ అయితే ఆ నుంచి ఒక వెహికల్ పోతుంటే ఆ పాట వినపడితే ఆమె బస్సు కోసం వెయిట్ చేస్తున్న మహిళ కాస్త కూడా ఆమె డ్యాన్స్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇట్లాంటివి చాలా కీలకమైన అన్నీ కూడా ఆమె సేకరించి ఆమె అక్కడికి పంపించిందట. ఇక మామూలుగా లేదంటే ఇప్పుడు ఇంతన్నాడంతన్నాడే గంగరాజు ముంతమావిడి పప్పు అన్నాడు, ఏదో ఒక పాట ఉంటుంది కదా, అట్లా ఉందట ఇవాళ తెలంగాణలో పరిస్థితి అనేది. ఇవాళ మనం చెప్పడం కదా, వాళ్ళకు కూడా అర్థమైందంట ఎట్లా రేపు పరిస్థితి ఏంది అసలు. ఇవాళ పబ్లిక్ సమావేశాలలో మనం మీడియా ప్రెస్ మీట్లలో చాలా ఎగిరెగిరి పడి మనం ఎంత పెట్టినా కూడా కళ్ళ ముందు కనపడుతుంది కదా, యూరియా పరిస్థితి కనపడుతుంది. రేవంత్ రెడ్డి ఏమో ఇవాళ కేంద్ర మంత్రుల దగ్గరికి పోయేసేమో ఇవాళ యూరియా గురించి మాట్లాడకుండా రైతులు మీ సావండి అన్నట్టుగా ఉండి, ఇవాళ ఆ 4th సిటీ కోసం ఏదో ఎక్స్ప్రెస్ హైవే కావాలని అర్జెంటుగా అమరావతి కానీ, అది ఇవాళ తెలంగాణ రైతులు వద్దు నాకు అమరావతి ముద్దన్న విధంగా బిహేవ్ చేస్తున్నాడు. సో ఇవాళ ప్రతి అంశంలో కూడా రేవంత్ రెడ్డి ఏ రకంగా ఫెయిల్ అయ్యింది అనేసి మీనాక్షి ఆ రిపోర్ట్లో భాగంగా ఆ ఫెయిల్ కారణమే ఈరోజు వాడవాడల పల్లెల ఇవాళ పట్టణాలలో కూడా ఇవాళ కేసీఆర్ పాటలే మారు మోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది జస్ట్ 20 నెలల కాలంలోనే, మరి మిగతా పరిస్థితి అంతా ఏంటి అనేసి ఆమె ఇంకా నాకు ఫుల్ స్థాయి పవర్స్ ఇవ్వకపోతే, దీన్ని సరిదిద్దకపోతే జనాలు రోడ్డు ఎక్కితే ఇవాళ ముఖ్యమంత్రిని కూడా తరమొచ్చు. వాళ్ళు చూసిరు కదా నేపాల్లో ప్రధానమంత్రి పరిస్థితి చూసిరు కదా. సో ఇవాళ తరిమి కొట్టే అవకాశం లేకపోలేదు అనేసి ఆమె రిపోర్ట్ ఇచ్చిందట. ఆ పాటలు చూసిరా, ఏదో పాటే కదా అని వదిలేస్తే అది ఏమైందనేది ఇవాళ 1 కాదు 2 కాదు రేవంత్ రెడ్డి మెడకు ఏ రకంగా చుట్టుకుంది అనేసి. ఏమంట మేనిఫెస్టోలలోని అభయహస్తం అని చెప్పేసి దాంట్లో మేము గొప్పగా చేసినామని ఎంత చెప్పుకుంటున్నా తీసుకున్న జనాలకు తెలుస్తుంది కదా. నేను ఇంతకుముందు ఏపీకి సంబంధించిన వీడియోలో కూడా అదే చెప్పిన, నువ్వు ఎంత అబద్ధాలు చెప్పినా, నువ్వు ఎంత సోషల్ మీడియా గొంతులు నొక్కినా, నిజం చెప్పేవాడు గొంతును మీరు కత్తులు పెట్టి పొడిచినా తీసుకున్న ప్రజలకైతే అర్థమవుతుంది కదా. నా ఇంటికి ఏమొచ్చింది,
ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏవైతే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలలో నాకేమొచ్చిందని చూసుకుని ఒక కుటుంబంలో పెన్షన్ పెంచారా? అదే ఆనాడు కేసీఆర్ ఇచ్చిన పెన్షనే ఉంది. మీరు 4,000 ఇస్తామన్నారు ఏకకాలంలో. ఆ రోజు బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశం ఏంటిది? మేము దఫల వారీగా పెంచుతాము అని చెప్పారు, దశల వారీగా. సో జనాలు ఏమనుకున్నారు, ఒక్కసారిగా 4,000 చేస్తామన్నారు కదా అనేసి ఓట్లేసిరు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 1,00,000 ఇస్తున్నారు కదా, ఇంకా తులం బంగారం ఇస్తామన్నారు కదా, తులం బంగారం ఈరోజు ఎంత పిరమైందో తెలుసు. అరే తులం బంగారం మనకు వస్తుంది కదని అది నమ్మిరి. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు, 60 ఏళ్ళలోపు ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పిరి, అది నమ్మిరి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. ఇక గ్యాస్ బండలు 500 సబ్సిడీ ఇవన్నీ ఇటువంటివి చెప్పిరా. అవి ఏవి కానప్పుడు ఏమనుకుంటారు ఇక జనాలు? అందుకే ఈరోజు గల్లీ గల్లీల వాడల పెళ్ళైనా బర్త్డే అయినా ఈ దేవుళ్ళకు సంబంధించిన ప్రోగ్రాంలు అయినా కూడా ఇలా ఆ పాటలు పెట్టుకొని ఉర్రూ తెలుగుతున్నారు జనం. అంటే పాటలు జాలేమనిపిస్తుంది. ఇక ఆ పాటలు జాలేమో మళ్ళీ రాజకీయాన్ని ఇట్లా తిప్పి బోర్ల పడేయడానికి అనిపిస్తుంది. ఇది కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి మేడకు ఉచ్చులాగా తయారైంది. ఆయన 3 రంగుల జెండా పాట ఆయనకే బోరు కొట్టే పరిస్థితి వచ్చింది. ఇక అంటే ఆయనకి అది ఆనాటి రోజులు తెస్తాడు అని ఉంది కదా, ఆ మీద చర్చ జరిగిందట. అసలు ఈ 3 రంగుల జెండా పాట ఇప్పుడు మనము మార్పు తెస్తాం, మనం ఆనాటి రోజులు తెస్తారన్నారు కదా. ఆనాటి రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. సో ఈరోజు మనకి 3 రంగుల జెండా ఎలక్షన్స్కి ఎంత పాజిటివిటీ తెచ్చిందో, ఈరోజు ఈ 3 రంగుల జెండానే ఈరోజు జనాలు తన్ని తగిలేసేటట్టున్నారు. ఆనాటి రోజులు అనే మాటని ఇప్పుడు తీసేయాలి అనేసి ఈరోజు మళ్ళీ దాని రీరైట్లో ఉన్నారట. కానీ జనాలు నమ్ముతారా? రేవంత్ అన్న వస్తాడు, ఆనాటి రోజులు తెస్తాడు, ఎగ్జాక్ట్లీగా తెచ్చిండు కదా. ఆ రోజులన్నీ కూడా ఈరోజు వెటకారం అయిపోయినాయి. ఆనాటి రోజుల్లో ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు, రైతులు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు, యువత ఏ రకంగా ఇబ్బంది పడ్డారు, కరెంటు కష్టాలు ఏ రకంగా ఉండే, నీళ్ళ కష్టాలు ఏ విధంగా ఉండే, ఇవన్నీ కూడా కళ్ళ ముందు వాళ్ళకి మంచి కనబడుతున్నాయట. అరే మేము నమ్మలేకపోయినాము, రేవంత్ రెడ్డి పాటలో ఆనాటి రోజులు తెస్తారంటే ఇదా అని. ఈరోజు ఆనాటి రోజులు తెస్తారనే మాట ఈరోజు అపహాస్యం అయిపోయి ఎటకారం అయిపోయి జనాల లైన్లు పట్టుకొని తిడుతున్న నేపథ్యంలో ఆ లైన్ని కాస్త ఇప్పుడు రీరైట్ చేయాలనుకుంటున్నారంటే మ్యాక్సిమం ఆ పాటను ఎక్కువ ప్రసారం చేయదు, కానీ ఒకేసారి తగ్గించొద్దు. మళ్ళీ జనాలు సోషల్ మీడియాలో మొత్తం వార్త వస్తుంది. మనం కొంచెం మెల్లమెల్లగా దాన్ని డిక్రీజ్ చేద్దామని చెప్తున్నట్ట. అర్థమైంది కదా. ఏ పాటతో అయితే అధికారంలోకి వచ్చిరో ఇలా ఆ పాటనే వీళ్ళకు కర్ణ కఠోరంగా వినపడుతుంది. మనం చూసిరు కదా దాంట్లో ఆ పాట ఆపుర్రి అన్నది. ఆ పాట ఏది? కేసీఆర్కి సంబంధించిన పాట కదా, ఆయన పాటనే, ఆయన పాటే ఆయనకి ఇప్పుడు అంటే అది ఉంటుంది కదా మనస్సాక్షి, ఆ మనస్సాక్షి ఇట్లా గుచ్చుతుంది అన్నట్టు. సో ఈరోజంతా కూడా మొత్తం ఇవాళ కేసీఆర్ పాటల మయమైపోయింది. అదేదో ఉంటుందబ్బా సినిమాలలో, బస్ ఎటు చూసిన వాడికి మనశ్శాంతి ఉండదు, ఏందో చేద్దామనుకుంటాడు, కానీ ప్రతిది వచ్చి మిస్ఫైర్ వచ్చి తాకుతుంటుంది అన్నట్టు. అట్లా ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి. ఏదైతే వదిలించుకోవాలనుకున్నాడో అంటే అది చిన్నదనుకున్నది కూడా ఇవాళ రాష్ట్రంలో కేసీఆర్ పాటలకు సంబంధించిన విషయంలో కేసీఆర్ పాటల మేనియా ఈరోజు ఢిల్లీకి చేరిన పరిస్థితి కనపడుతుంది. ఈ విషయంలో అసలు మీనాక్షి ఫైర్ అయిందట కేసీఆర్ పాటల పైన. ఎందుకు వస్తాయి? మీ పరిపాలన సక్కంగా ఉండి మీరు ప్రజలకు చెప్పాల్సిన మాటలు కానీ నిజాయితీగా చేయాల్సిన పనులు చేస్తే ఇవాళ తెలంగాణలో ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అని చెప్పేసి అందుకే ఏదో ఒక నిర్ణయం మేము డిసెంబర్లో తీసుకుంటామని చెప్తున్నట. ఈ డిసెంబర్లో నిర్ణయం ఉంటుందన్న నేపథ్యంలో మనోడు పదే కేంద్ర మంత్రులు కలవడం వెనుక కూడా ఇంత మతలబు ఉంది. ఈరోజు ఏ చిన్న విషయం కూడా ఈరోజు పెద్ద విషయమే కూర్చుంటుంది రేవంత్ రెడ్డికి. వాళ్ళ కేసీఆర్ ఆడ కూర్చున్నాడు, ఏమో చేస్తున్నాడు, ఆయన ఏమి చేయకపోయినా సరే మంచిగా తడగుడ్డేసి కూర్చున్నా ప్రజలు ఏ రకంగా ఆయనను తీసుకొచ్చి ఆయన నిత్యము ప్రజల్లో ఉండే విధంగా ఆయన మాటలు, ఆయన పాటలు, ఆయన చేసిన వాటిని అన్నిటి కూడా గుర్తు చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళకు వశపడతలేని నేపథ్యంలో ఇటు మీనాక్షి మళ్ళీ చక్రం తిప్పబోతున్నట్టు చూద్దాం. పాటలు కూడా ఏ రకంగా మనిషిని కింద మీద చేయగలగడానికి ఈరోజు సాక్ష్యంగా అనిపిస్తుంది.